హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. ఇక్కడైతే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతానైతే ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట కొద్దిగా ఆయిల్ అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా రేపు మంగళవారం కదా అని చెప్పేసి ఇంకా నైట్ అయితే కొద్దిగా ఆయిల్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. పల్సగా పెట్టేస్తూ ఉన్నాను, తిక్కగా ఏం పెట్టేయట్లేదు. తిక్కుగా పెడితే మళ్ళీ ఇంకా ఉండదని చెప్పేసి బాగా ఎక్కువ మళ్ళీ అసలే ఎండాకాలం సమ్మర్ మస్తు ఉబ్బరిస్తుంది. అందుకని చెప్పేసి లైట్గా పెట్టుతూ ఉన్నాను. అమ్మ ఆ లైట్గా పెట్టినందుకే నాకు నైట్ నిద్ర పడితే అబ్బబ్బా ఘోరం, అసలు నిద్ర పట్టలేదు. మస్తు ఉబ్బరించడం అనమాట. ఎంత ఫ్యాన్ ఫుల్ పెట్టుకున్నా కానీ ఆయిల్ పెట్టుకున్నందుకు మస్తు ఉబ్బరిచ్చిందమ్మో. ఎట్లా పెట్టుకుంటారో ఏమో. ఇంకా నాకైతే చాలా ఉబ్బరించింది అనమాట ఆయిల్ పెట్టుకుని పడుకుంటానైతే నైటు. అసమ్మ ఇంకా మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ చేసేయాలి, ఫ్రెష్ అప్ కావాలని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నేనైతే నైట్ ఆయిల్ పెట్టుకుంటే చాలా ఉబ్బరిచ్చింది, అసలు నిద్ర పట్టలేదు. మళ్ళీ 12 గంటల రాత్రి 1 రాత్రి పోయి ముఖమంతా వాష్ చేసుకున్న చేతులు ముఖము అంతా మళ్ళీ చల్లటి నీళ్ళతోనే వాష్ చేసుకొని పడుకున్నాక గప్పుడు కొద్దిగా నిద్ర పట్టిందనమాట. అస్సలే ఇప్పుడు మస్తు ఉబ్బరిస్తుంది అందుకే ఆయిల్ పెట్టుకొని అనుకున్నా. ఏలే ఉబ్బరియదులే అనుకొని పెట్టుకున్నా, మంచిగా పెట్టుకొని వాడుకుంటే అమ్మో ఇది కథ బాగాలేదని చెప్పేసి 1 12 లేచి మళ్ళీ ముఖం అయితే వాష్ అయితే చేసుకున్నాను. ఇంకా అక్కడైతే ఆయిల్ పెట్టేసుకొని ఇంకా మంచిగా మసాజ్ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. మీకు కూడా ఇలాగే ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా తర్వాత అయితే హెడ్ బాత్ చేసినప్పుడు తల్లీలు పోసుకుంటే అబ్బా ఎంత బాగుంది అనిపించింది అప్పుడైతే. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇప్పుడు ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్నాను అనమాట. పూజ అయితే చేసుకున్నాక తర్వాత పిల్లలు హోలీ ఆడదామని చెప్పేసి 2 days అయితే వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చారు. అండ్ ఈరోజు 3 తారీఖు 4 తారీఖు హాలిడే అనమాట. అంటే ఏ రోజు ఆడాలి ఏ రోజు ఆడద్దు అని చెప్పేసి అయితే 2 days ఇద్దామని చెప్పేసి 2 days ఇచ్చిళ్ళు. కాకపోతే హోలీ వచ్చేసి 3 తారీఖే ఉంది, 3 తారీఖే ఆడుకోవాలన్నమాట. హోలీ అయితే 4 తారీఖు ఏం లేదు, హోలీ అయితే 3 తారీఖే ఉంది. హోలీ అంటే 1 దాకా ఆడుకోవచ్చు అని ఉన్నదన్నమాట. 1 దాకా 12 దాకా హోలీ అయితే మంచిగా ప్రశాంతంగా ఆడుకోవచ్చు. మనకు గ్రహణం అనేది 1కి అట్లా స్టార్ట్ అవుతుంది. కాకపోతే మన వరకు సాయంత్రం 6:20కి ఎట్లా కనబడుతుందంట. ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఏం లేదు, మన సైడ్ ఏం లేదు మార్నింగ్ వరకు. మధ్యాహ్నం 1 నుంచి ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి, పడుకొనే ఉండండి. ఇంకా తర్వాత ఎవరైనా చూడాలి అనుకుంటే 6:20కి అయితే చూస్తే అప్పుడు మంచిగా అవుపిస్తుందంట మన ఇండియాలో. చూసేవాళ్ళు ఉంటే చూడండి. ఇంక అందరికైతే హ్యాపీ హోలీ. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయినా, సారీ. అందరికైతే హ్యాపీ హోలీ అండి, జరుపుకోండి మంచిగా. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలైతే నిన్ననే తీసుకొచ్చుకున్నారు అవి బాల్స్. ఇంకా ఇంకా రింపిస్తూ ఉన్నాడు ఆయన రింపించిండు అనమాట. ఇప్పుడు రింపిస్తాడు చూడండి. అయితే నాకు ఇస్తూ ఉన్నారు. అవి అట్లా అస్సలే పడట్లేదు, బట్ రెండే పెట్టిస్తూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ మంచిగా అవన్నీ రింపి వాటిని ముడిగట్టి ఇంకా బకెట్లో వేస్తే మేడ మీద అయితే ఆడుకుంటారు పిల్లలైతే. అయితే ఇంకా అక్కడైతే డ్రెస్సులు అయితే బ్లాక్ వేసుకోమని చెప్పిన. ఇంకా అంత మళ్ళీ కలర్ పడుతుంది. కలర్ కూడా బాగానే ఉన్నాయి, తెచ్చుకున్నారు నిన్న ఈవినింగ్ వెళ్ళి. ఇంకా కొన్ని అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండే, మొన్న తెచ్చుకోరా అంటే మర్చిపోయినట్టున్నారు. నాకు గుర్తుకు లేదు, వాళ్ళకి గుర్తుకు లేదు. అదే మనం అవేంటి హోలీ ఆడేటి గన్నులు అవి ఏమంటారు వాటిని, అవి తెచ్చుకోలేదన్నమాట. ఇంకా అవి ఆన్నే పెట్టొచ్చిళ్ళు. ఇంక ఇక్కడ రింపి అందులో అయితే వేసేస్తూ ఉన్నాడు. ఇంకా మిద్ద మీదకి అయితే వెళ్తూ ఉన్నారు పిల్లలైతే ఆడుకోనికైతే. మంచిగా పూసుకున్నారు కలర్లు చూడండి. అగో కొద్దిగా పూసుకుంటా ఉన్నారు, మంచిగా పూసుకుంటా ఉన్నారు పిల్లలు. ఇంకా బాల్స్ అన్నీ ఆ చిన్న బకెట్ వేసుకొని పైనకైతే వెళ్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళ డాడీ వచ్చేసి స్వీట్ వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా బకెట్లో అయితే వాటర్ అయితే తీసుకెళ్తూ ఉన్నాడు. ఇంకా వాటర్లో అయితే కలర్ అయితే వేసుకున్నారనమాట. ఇంకా కలర్ బకెట్ పట్టుకొని ఇంకా ఆయన కూడా మీదకైతే వెళ్ళిండు అనమాట.
ఇంకా మీదికెళ్ళి తర్వాత మంచిగా వాళ్ళు కూడా ఆ బాల్స్ కొట్టుకుంటా ఆడుకుంటా ఉన్నారు. ఇంకో పాప లేదు, ఇంకో పాప ఉంటే ఆ పాపకి స్కూల్ ఉందన్నమాట. ఇంకో పాప ఇదే చిన్నమ్మాయి ఉంది కదా, వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళింది. అయితే వాళ్ళకి స్కూల్ ఉందన్నమాట. ఈ రోజు నుంచి వెళ్ళి ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆ పాప స్కూల్కి వెళ్ళింది. మంచిగా ఇంకా ఆ పాప ఉంటే నలుగురు మంచిగా ఆడుకునేటోళ్ళు. ఇంకా వీళ్ళకైతే ఆలేసి ఇచ్చారు కాబట్టి ఇంకా వీళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారనమాట. బకెట్లు అయితే రింపి పెట్టేసిండు, కలర్ వేసి మంచిగా రింపి పెట్టేసిండు ఇంకాడ. అయితే ఇంకా ఆయన కూడా ఆడుతూ ఉన్నాడు చూడండి, పిల్లలకు కొడుతూ ఉన్నాడు వాటరు. ఇంకా మంచిగా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు అయితే చూడండి. ఇంకా కింద అన్ని బండ్లు వస్తున్నాయి అని చెప్పేసి మేడ మీదకి అయితే తీసుకొస్తే ఇంకా మేడ మీద అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట వాటర్తోనైతే. ఇంకా వాటర్తోనైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా సరే అని ఆడుకొని నేనైతే కిందికి వచ్చేసిన. ఇంకా నాకు కూడా ఊసిళ్ళు అనమాట చెంపలకి. హ్యాపీ హోలీ మమ్మీ, హ్యాపీ హోలీ ఆంటీ అని ఇంకా ఊసిళ్ళు అనమాట వాళ్ళైతే నాకు. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళకు కూడా నేను ఊసేసి ఇంకా కిందికి వచ్చేసి ఇంకా సేమ్యా ఉండే అన్నమాట. సేమ్యా ఇంకా వేసుకొని అయితే తినేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే ఏదో చెప్తా ఉన్నాడు ఆయన ముచ్చట, ఆయనకుంటూ సేమ్యా తింటా ఉన్నాను నేనైతే. అందరికైతే మరి ఒక్కసారి హ్యాపీ హోలీ. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్. మన ఛానల్ మీద ఒక కన్నేసి అయితే ఉంచండి, ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. బాయ్ బాయ్.